లేతగా ఉన్నదే మొగ్గ అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ వయ్యారాల వేవా వాటేస్తుంటే వారెవా పురుషుల్లోనా పొంగవా పులకింతొస్తే ఆగవా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామా మానవ అబ్బని తీయని దెబ్బ అనగానేమి అమ్మని తీయని దెబ్బ అంటే చంపదబ్బాయి అటులనా ఏంటో అనుకుంటావా మీరే కదా అబ్బని తీయని దెబ్బ అంటే చెంప దెబ్బ అన్నారు తీయగానున్నదా నేను తగిలించుకున్నాను చూసావు నా బుద్ధి తక్కువ తగిలించుకోవడం అనగానేమి తగిలించుకోవడం అంటే నిశ్చితార్థం రోజున అంగుళీకు తగిలించావు కదూ దాన్ని తగిలించుకోవడం అంటారు అటులనా అటులనే నీ అంగుళీకు నీకు ఇచ్చేస్తాను అంగుళం దూరంలో కనిపించుకో పోవు ఎక్కడి నుంచి మీరు అంగుళికము నాకు ఇచ్చినచో మన ఇద్దరికి పెళ్లి అవనట్టేనా అవునట్టే అయితే అంగుళికము మీ దగ్గరే పెట్టుకోండి నేను ఇచ్చితేనే ఉండును నేను చెట్టునే ఉందో అంటే ఇక్కడ ఎవరు ఉండరేంటి మానవ మా నాన్నగారు మీరు ఎప్పుడు చేస్తారా అని అడగమన్నారు తెంగరు బుచ్చి ఎప్పుడు చస్తారు అన్నదాన్ని ఎప్పుడు వస్తారు అన్నారు మీ నాన్నగారు అటులనా అటులనే నువ్వు డిస్టర్బ్ చేయడం ఆపితే నేను ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాను మానవ ఇంట్రొడక్షన్ అనగానేమి ఇంట్రడక్షన్ అనగా ఈ తింగర్ బుచ్చి అలా చెప్పరు నాయన ఇంట్రడక్షన్ అంటే ఉపోద్ఘాతం అని సరే మానవ మరి ఇంకెందుకు ఆలస్యం మరి ఆ క్రీడాకారం మొదలు పెట్టేద్దామా క్రీడాకారం కాదది గొడ్డుగారం క్రీడాకారం కాదు క్రీడ అలాగే మానవ అదే మరి లెట్స్ బిగిన్ గులాన్ వెస్టర్న్ ఫిల్మ్ సినిమా చూపిస్తా మామా సరే గాని మా ఆదిగాడు ఎవరైనా పంపిస్తున్నాడు నా కోసం నా కోసం అయితే ఒక ఇద్దరు అందమైన అమ్మాయిని పంపించాడు మన ఏ కోసం ఎవరో పనికి మాలిన ఇద్దరిని పంపించాడు ఏంటి ఏంటి సరే పార్టిసిపేట్ వీలు నువ్వే తెలుసుకో నువ్వు వీలు ఎవరు వస్తున్నారండి నీ భరత్ పట్టడానికి నా భరత్ వస్తున్నాడు లెట్స్ వెల్కమ్ భరత్ రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చెక్క బొత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు మాసుడా చేసేద్దాం రావే రావే రత్తాలు మనసు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు వాట్ ఏ డాన్స్ భరత్ థ్యాంక్ యూ ఎక్కడి నుంచి వచ్చా భరత్ రాయగడ్ నుంచి అన్న ఏం చేస్తున్నా ప్రెసెంట్ నేను మూవీస్ చేస్తున్నాను ఆల్ ది బెస్ట్ బాగా చెయ్యి థ్యాంక్ యూ అన్న ఒక జోక్ చెప్పు నాకు మీ ఆవిడ చాలా ఆనందంగా ఉంది చెప్పు ఇంకో జోక్ చెప్పు మీరు చాలా అందంగా ఉన్నారు నేను నీకు సపోర్ట్ చేయాలి రే లేదు అందంగా నిజంగా అలాగే ఉండాలి ఓకే నెక్స్ట్ ఎవరు వస్తున్నారు నెక్స్ట్ ఎవరు వస్తున్నారు ఎలా చెప్పాలి ఎలా వర్ణించాలి ఉదయించే సూర్యుడిని రవి అంటారు నవ్వించే చందమామని భార్గవి అంటారు లెట్స్ వెల్కమ్ భార్గవి ఎర్ర చుక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు లెట్స్ డు కుమ్ముడు చాలా బాగా చేసావు తెలుసా నువ్వు థ్యాంక్ యూ అక్క బావ కూడా చాలా బాగా చేశాడు తెలుసా ఆయనతో డాన్స్ చేయకు ఎందుకు అంత మంచోడు కాదు సరే కానీ భార్గవి ఎక్కడి నుంచి వచ్చావు హైదరాబాద్ నుంచి పైనుంచి వచ్చింది చూసావా అప్పుడే మొదలైపోయింది చూసావా ఇంకా ముందు ముందు చాలా సినిమా చూపిస్తాడు సో నువ్వు కొంచెం దూరంగా ఉండు భార్గవి
ఎక్కడి నుంచి వచ్చిందో ఏం ఆల్రెడీ చెప్పింది హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏం చేస్తుందంట? మూవీస్ లో యాక్ట్ చేస్తాను. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. అమ్మాయిని ఇష్టపడితే లవ్ అంటారు, అదే కామెడీని ఇష్టపడితే భార్గవ్ అంటారు. సో లెట్స్ వెల్కమ్ భార్గవ్. బో BA పాస్ అయినా, అరే MA పాస్ అయినా, BTech పాస్ అయినా, మరి MTech పాస్ అయినా, కంగ్రాట్స్ అయ్యో సూపర్ వెయ్యో అనడం మానేసి మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్న ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి. వాట్ ఏ పర్ఫార్మెన్స్ యూనో. అది నేను లోకల్ సాంగ్ కి ఇంకో కత్తి దిగింది. ఎక్కడ దిగిందండి? పక్కన దిగింది. ఏంటి? కత్తి పీట అంత లేడు, కత్తా కత్తి పేటంత లేకపోయినా అంత లేకపోయినా మామూలు ఖైదు. పదును లేని కత్తి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. దగ్గరికి వెళ్ళి చూడు, తెగుద్దులే చూద్దు కానీ. నీ పేరేంట్రా? భార్గవ్. ఒక 10 సార్లు చెప్పు భార్గవ్ని. భార్గవ్ 10 సార్లు. భార్గవ్ 10 సార్లు. ఎక్కడి నుంచి వచ్చారా? నేను హాస్టల్ నుంచి. ముందు ముందు అంటారు. కొన్ని బోర్డు అడగలేదన్నా. జోక్ చెప్పరా. జోక్ జోక్. సరే మీరు కొంచెం మాట్లాడుకుంటూ ఉండండి. మీరే బయటికి వెళ్తారా? నువ్వు పోడిన దగ్గరికి వెళ్తే మిగతా సినిమా కార్యక్రమం చూసుకుందాం. ఒక సినిమా అదేటి ఆ. షో అన్నారన్నా. షోయే. ఓహో. అంత అందంగా ఉన్నావని చెప్పి ఆ పొగరు దేనికి? నీకంటే అందగత్తి వస్తుంది మా దేవికి. లెట్స్ వెల్కమ్ దేవికి. ఇంగ్లీష్ పెట్టనెప్పుడు తెలుగులో మీకు వందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోర్ నంబరే మీకు ఇస్తలే. స్కూలు పప్పడే మూలెట్టు కొట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే. ఎందుకు నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొకారైకల్లన్నీ ఊరమాసు లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొకారైకల్లన్నీ ఊరమాసు లెక్కల. చాలా క్యూట్ గా చేసావు తెలుసా డాన్స్. మనం చేయనప్పుడు అది ఎవరు చేసినా క్యూట్ గా హలో. అనిపిస్తుంది. ఇంతకీ నీ పేరేంటి? దేవకి. దేవకి. నైస్ నేమ్. ఎక్కడి నుంచి? తిరుపతి. ఏం చేస్తుంటావు? నేను మూవీస్ లో చేస్తున్నాను ఇప్పుడు. అవునా? అండ్ షార్ట్ ఫిలిమ్స్. ఓకే ఆల్ ది బెస్ట్. Thank you so much. పోడియం. పోడియం దగ్గరికి పంపించకుండానే వాళ్ళు ముగ్గురు ఇక్కడ పిలిచి తనకు 25,000 ఇచ్చి వాళ్ళకి సినిమా చూపించాలి కదా. ముగ్గురు ఇక్కడ రండి బా. మీరు నలుగురికి కలిపి సినిమా చూపించాలంటే మీకు తనకు 25,000 చొప్పున ఇవ్వాలి. ఆ 25,000 నేను ఇవ్వాలంటే మా ధనలక్ష్మి పైన ఉంది కనుక ఆవిడ కిందకి రావాలంటే ఊరికనే రారు. సో అందుకని ఆవిడ ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్ చేయాలంటే మీరు అక్కడ ఏదైతే చేస్తారో అలాంటిది ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి 2 minutes లో చేశారు. ఏమే నా రోబో రెడీ అయింది చూడు. ఎప్పుడు అబద్ధం చెప్పినా వచ్చి కొడతది. డాడీ ఇంట్లో ఉన్నారు, ఒకవేళ మేనేజ్ చేయాలి. రే ఎక్కడికి వెళ్ళావరా? డాడీ అది నేను ఫ్రెండ్ కి బాగోపోతే హాస్పిటల్కి బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాను డాడీ. దీనికి తెలిసిపోయినట్టుంది. ఎందుకురా దాంతో కొట్టించుకుంటావు? నిజం చెప్పొచ్చు కదా. డాడీ అది నేను భర్త కలిపి రేపు ఎగ్జామ్ ఉందని చెప్పి నైట్ స్టడీ కోసం ఫుల్ చదివాను డాడీ. ఒరే ఎందుకురా అలాగా దాంతో కొట్టించుకుంటావు? నిజం చెప్పొచ్చు కదా ఇప్పుడేనా. డాడీ అది కొత్తగా ఏదో బ్రాండ్ వచ్చిందని నేను ఫ్రెండ్ సిట్టింగ్కి వెళ్ళాను డాడీ. నీ వయసులో నాకు మందేసి అలవాటు కూడా లేదు తెలుసా నీకు? ఎక్కడికి పోతే మీ బుద్ధులు ఎంతైనా మీ కొడుకే కదా. ఓకే ధనలక్ష్మి ఇంప్రెస్ అయిందో చూద్దాం. అమ్మ లక్ష్మీదేవి. మన సినిమా చూపిస్తాం. అమలో మొదటి రౌండ్ రంగు పడుద్ది.
ఈ రౌండ్ లో మీకు 1 minute టైం ఇస్తాను, ఒక టంగ్ టెస్ట్ ఇస్తాను. మీకు ఇచ్చిన 1 minute టైం లో మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు అయితే కరెక్ట్ చెప్తారో అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఆ 1000 రూపాయలు నేనెవను, ఎందుకు ఇవ్వవు? మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాక్కోరు కదా. కరెక్ట్ మర్చిపోయావు అనుకున్నాను. అండ్ కండిషన్స్ ఏంటంటే టంగ్ టెస్టర్ చెప్పేటప్పుడు స్లోగా చెప్పకూడదు, తడబడకూడదు, రాంగ్ చెప్పకూడదు, ఎక్కసెక్కలు అస్సలు చేయకూడదు. కత్తి సామ్రాట్ దారా కత్తే చెప్పనా? పక్కింట్లో అట్లు, వంటింట్లో అంట్లు. పక్కింట్లో అట్లు, పక్కింట్లో అట్లు, వంటింట్లో అంట్లు. అంతే. అది అట్లు అంట్లు అది రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పక్కింట్లో అట్లు, వంటింట్లో అంట్లు, పక్కింట్లో అట్లు, వంటింట్లో అంట్లు, పక్కింట్లో అట్లు, వంటింట్లో అంట్లు, పక్కింట్లో అట్లు, వంటింట్లో అంట్లు, పక్కింట్లో అంట్లు, పక్కింట్లో అంట్లు, వంటింట్లో పక్కింట్లో అట్లు, వంటింట్లో అంట్లు, వంటింట్లో అంట్లు, పక్కింట్లో అట్లు, వంటింట్లో అంట్లు, పక్కింట్లో అట్లు, వంటింట్లో అంట్లు, పక్కింట్లో పక్కింట్లో అట్లు, వంటింట్లో అంట్లు, పక్కింట్లో అట్లు, వంటింట్లో అంట్లు, పక్కింట్లో పక్కింట్లో అంట్లు, వంటింట్లో అంట్లు, పక్కింట్లో అట్లు, వంటింట్లో అంట్లు, పక్కింట్లో అట్లు, వంటింట్లో అంట్లు, పక్కింట్లో అంట్లు, వంటింట్లో అంట్లు, పక్కింట్లో అంట్లు, వంటింట్లో. తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. ఏంటి కత్తి ఇరిగినట్టుంది? గోల్డ్ మార్కులు వచ్చాయి. అవునా? ఎన్నిసార్లు చెప్పాడో చెప్పమ్మా కొంచెం. నేను చెప్తాను చెప్పు. 10 times. వావ్, 10 times. 10,000 రూపాయలు ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నా చెప్పరా? 5 తీసుకో. హలో మావాడు వచ్చాడు, ఒక 10 సార్లు చెప్పెళ్ళాడు. మీ వాళ్ళిద్దరు ఉన్నారు కదా, ఎవరన్నా పంపించేటి. Come on, భార్గవి. ఓకే భార్గవి, వాళ్ళు 10 times మాత్రమే చెప్పారు, మనం మినిమం 20 times చెప్పాలి. ఓకే భార్గవి, మరి నీకు నేనిచ్చే టంగ్ టెస్టర్ ఏంటంటే తెప్పలో కుక్క, కుప్పలో కప్ప. మీ ఇద్దరు గురించి భలే చెప్పుకున్నారు. ఏమి చేయలేని వాళ్ళే అలా కౌంటర్లు వేస్తారు. ఓకే భార్గవి, రెడీయా? తెప్పలో కుక్క, కప్పులో తెప్పలో కప్ప. కుక్క, కుప్పలో కప్ప. ఓకే, తెప్పలో కుక్క, కుప్పలో కప్ప. యా ఆల్ ది బెస్ట్ భార్గవి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తెప్పలో కుక్క, కప్పలో కప్ప. తెప్పలో కుక్క, కుప్పలో కప్ప. తెప్పలో కుక్క, కప్పలో కప్ప, కప్పలో కప్ప. భార్గవి, తెప్పలో కుక్క, కప్పలో కప్ప. తెప్పలో కుక్క, భార్గవి, భార్గవి, కుప్పలో కప్ప. తెప్పలో కుక్క, కప్పలో కప్ప. తెప్పలో కుక్క, కప్పలో కప్ప. కుప్పలో కప్ప. తెప్పలో కుక్క, కుప్పలో కప్ప. తెప్పలో కుక్క, కుప్పలో కప్ప. కుప్పలో కప్ప. తెప్పలో కుక్క, కప్పలో కప్ప. తెప్పలో కుక్క, పంట వేస్ట్ అయిపోయి మళ్ళీ అవన్నీ వేసుకోవడం గంట. తెప్పలో కుక్క, కుప్పలో కప్ప. తెప్పలో కుక్క. మోరు తల్లు మా అమ్మల కన్నా అమ్మ బంగారు తల్లు. అమ్మా భార్గవి, బాగా కష్టపడ్డాం. బాగా. మనం వాళ్ళు 10 times చెప్పారు, మనం 20 times చెప్పాలి. సరేనా భార్గవి? ఒక్క రౌండ్ టైం అయిపోలేదు. ఓకే భార్గవి, దట్స్ ద స్పిరిట్. భార్గవి, బాగా కష్టపడ్డావు. 2 times చెప్పావు. 2000 ఎక్కడ ఎంత తీసుకుంటా చెప్పు. భార్గవ్ దమ్మ నా 5లో 2 ఇచ్చి. ఇద్దరు అయిపోయారు కాబట్టి నెక్స్ట్ మా కత్తి వస్తుంది. బొచ్చు కత్తి. ఏంటి ఇది కత్త? ఆ జుట్టు ఏంటి, అవతారం ఏంటి, మీ టీమే తేడాగా ఉన్నట్టుంది. అబ్బా అవి కత్తిలా, అసలు ఏంటి, అదేంటి, ఆ బొచ్చు ఏంటి? సర్లే, టంగ్ ట్విస్ట్ ఇచ్చుకో. భరత్,
అన్నా నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. కరెక్టే, మన ఇంటి పక్కన పందికొక్కే. పందిట్లో కందిపప్పు, పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. అంతే, రెడీ, వెరీ గుడ్, సూపర్. రెడీ, Biscuit. రెడీ, 3, 2, 1, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అది ఆయుధ కొడేస్తారా? పందిట్లో పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. ఆ. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. పందిట్లో కందిపప్పు, కందిపప్పులో పందిట్లో కందిపప్పు పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. పందింట్లో కందిపప్పు, పక్కింట్లో పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. పందింట్లో కందిపప్పు, పక్కింట్లో కందిపప్పు. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. సూపర్ రా. పక్కింట్లో పందికొక్కు, యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. పందికొక్కు ఒక్కసారి ఏమో తెలుసా, ఉరికితే ఏమవుతుంది? మీద పడితే తెలుసా? చెక్క కింద కడి చచ్చిపోతుంది. ఎన్నిసార్లు చెప్పాను తెలుసా? తెలీదు. 8 times. 8,000 rupees. హలో, 4 వైటింగ్. ఇప్పుడు మా టీం నుంచి వస్తుంది దేవకి, మా టీం కి సేవకి. ఆ సేవలు మమ్మల్ని మాకు చేసుకోమని. ఒక మాట చెప్తాను. ఇప్పుడు అమ్మాయిలు గొప్ప, అబ్బాయిలు గొప్ప? Obviously, అమ్మాయిలే గొప్ప. అమ్మాయిలే గొప్ప. ఇప్పుడు అమ్మాయిలు తెలివైన వాళ్ళ, అబ్బాయిలు తెలివైన వాళ్ళ? అమ్మాయిలే తెలియను. అబ్బాయిలు తింగరోళ్ళే కదా. మీరు తింగరం అంటే మీరు ఎన్నాలైనా బొంగరాలు తిరుగుతానే ఉంటారు. చూసావా మా దేవకి యుద్ధానికి వెళ్ళేటట్టు ఎలా వచ్చిందో. యుద్ధంలో ఎనపరాట్లు అనుకునేలా ఉంది. దేవకి వాళ్ళు అలా చెప్పుకుంటూనే ఉంటారు. సో నేను నీకు టంగ్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చే. వాకిట్లో గొబ్బెమ్మ ముగ్గు, నట్టింట్లో పొయ్యిలో బొగ్గు. బొగ్గుపాలైపోయింది. వాకిట్లో గొబ్బెమ్మ ముగ్గు, నట్టింట్లో పొయ్యిలో బొగ్గు. అంతే, సూపర్. రెడీ? తెలుసా? వినకు నువ్వు జస్ట్ రివైండ్ చేసుకో. కాదు, ఇదిగో. దేవకి యువర్ టైం స్టార్ట్స్ నౌ. అవును, టైం ఇప్పుడే వాకిట్లో గొబ్బెమ్మ ముగ్గు, నట్టింట్లో నట్టింట్లో పొయ్యిలో బొగ్గు. వాకిట్లో గొబ్బెమ్మ ముగ్గు, 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 నట్టింట్లో వాకిట్లో గొబ్బెమ్మ ముగ్గు, నట్టింట్లో పొయ్యిలో బొగ్గు. 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 వావ్ దేవకి సూపర్. నువ్వు అసలు టంగ్ ట్విస్టర్ ఎన్నిసార్లు చెప్పావు తెలుసా? ఎన్నిసార్లు చెప్పిందో తెలుసా? 14 times. సో 14 times అంటే 14,000. ఎవరు తీసుకుంటున్నావు? భార్గవ్ 10, ఏడేడు తీసుకోవచ్చు కదా. భరత్ 4. వెళ్ళు తీసుకో. సినిమా కనిపించిందా? చిన్నకత్తే చెప్పు. సూపర్. కత్తి అని ఎవరికి వాళ్ళు పోడుకుంటే కాదు, మాకు చూయించాలి కత్తి అంటే. రండ్రా. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడికి వచ్చి? అంటే ఇంట్లో చేసేదే.
సో రంగు పడితే రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. సో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో సార్ చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ కి వెళ్ళబోతున్నాం. సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే జోర్సే ఫస్ట్ రౌండ్ అయిపోయింది కాబట్టి సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోతున్నాం. సెకండ్ రౌండ్ కి వెళ్ళే ముందు సరదాగా ఒక 2 జోకులు చేసేస్తే సరదాగా సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. సరదాగా వచ్చేసింది ఇక్కడ. ఏమండి ఏం చూస్తున్నారు? మన మ్యారేజ్ సర్టిఫికేట్ చూస్తున్నానే బాబు. ఓ మన మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నారా? మెమరీసా మ్యాగీ ప్యాకెట్? ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ లో ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉందా అని చూస్తున్నాను. ఒరే బావా, ఈసారి కూడా సబ్జెక్టులన్నీ పోయాయిరా. నావి కూడా రా. మనం ఈ జన్మకు పాస్ అవ్వేమో. చచ్చిపోదామా? వద్దురా బాబు, మళ్ళీ పుడితే ఎల్కేజీ నుంచి చదవాలా. నా ముద్దుల సెటప్ దా అబ్బో దా ఇది ఒక బజర్ రౌండ్. ఈ బజర్ రౌండ్ మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ కూడా ఫోటోకి సంబంధించిన మాత్రం అడుగుతాను. సో ఫస్ట్ నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళు ఈ పక్కకు వచ్చి ఆన్సర్ చెప్పే అవకాశం ఇస్తాను. వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో కూర్చున్న ముగ్గురులో ఎవరో ఒకరి ముఖం మీద వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఉన్న ముగ్గురు కలిసి ఒకేసారి వాటర్ కొడితే కానీ ముగ్గురులో ఎవరైతే ఫస్ట్ వాటర్ కొట్టారో వాళ్ళు అక్కడి నుంచి 1000 రూపాయలు తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. మన జోర్సేమార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఆన్సర్ అని చెప్పు. మంచు మనోజ్. మంచు మనోజ్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. సూపర్, రైట్ ఆన్సర్. జోర్సేమార్. తందూరి కన్న చుక్కరో కొరుక్కు తింటే గొంగూర మటన్ ముక్కరో. కోడికూర కోడికూర చిల్లుగారి కోరి పట్టించుకోవే ఒక్కసారి. అది సూపర్ రా. అది వాసిపోయింది. ఏంటి 14,000 తీసుకుంది ఫస్ట్ లో ఒక్కొక్క 1000 లాగా. సర్లే కూల్. టాబ్లెట్ కావాలా? బీపీ టాబ్లెట్. ఇప్పుడు మన జోర్సేమార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్ వెళ్తున్నాం. దానికంటే ముందు ఒకసారి ఫోటో చూద్దాం. క్వశ్చన్ మీరు చూస్తున్న ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? జిక్కుమంది మళ్ళీ నేను ఒక్కసారి చెప్తాను, తర్వాత గిచ్చుమని గిక్కేస్తున్నాడు పట్టుకునే ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఇంకోసారి క్వశ్చన్ అడగదా? ఆ స్టిల్ తీసిన కెమెరామెన్ ఎవరు? మరి పాట ఒక లైన్ పాడు. నీ అద్భుతమైన గాత్రంతో చేసిద్దాం రాబే రాబే రత్తాలు. రత్తాలు నేను చూస్తే నోరు రుస్తాయి నా నోరు నుంచి కాదురా నిలబడాలంట. వాడి గురించి ఏమనుకుంటున్నావు? మా వాడి గురించి పాటలు బాగానే పాడుతున్నాడు కాబట్టి పాటలతో బతికేస్తాడు హ్యాపీగా గుడి దగ్గర. మేము ఇలా అంటే ఇలా పడిపోతారు అందరు. అర్థమైందా? ఏదో సరేను ఇలా అనగానే కళ్ళు తిరిగే చూసావా? తిరిగానమ్మా. చూద్దాం రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు.
మేము కార్పొరేట్ తెలివితేటలేమో అవి కార్పొరేషన్ నీళ్ళు తట్టుకోలేరు. రెడీ జోర్సమార్. అదే 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 దౌర్జన్యం చేసి డబ్బులు తీసుకోవడం నేరం. నేరం. సారీ చెప్పాలా? ఎస్. సారీ. వినపడలే. సారీ సారీ. నేను చూపించబోయే సెలబ్రిటీ ఫోటోలో క్వశ్చన్ మార్క్ ఉన్న సెలబ్రిటీ ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ మార్క్ లో ఉన్న సెలబ్రిటీ ఎవరు? దేవకి ఆలోచించి చెప్పు. ఇదిగో ఆడవాళ్ళకి బ్రెయిన్ ఉండడం ఎక్కువ, మళ్ళీ ఆలోచించి చెప్పడం అంటే చాలా మాకు అట్లీస్ట్ బ్రెయిన్ ఎక్కువ ఉంటుంది, మీకైతే మొత్తానికి మోకాల్లో ఉంటుంది కదా. ఆన్సర్ ఏంటమ్మా? చార్మి. ఆన్సర్ రివీల్ ప్లీజ్. మెత్తంగా ఎత్తు వేసేయమంటిరు. 3, 2, 1. Ready, 3, 2, 1. जोर से मार. ఓకే, జోర్ సే మార్ రౌండ్ లో 4th క్వశ్చన్. Question please. మీరు చూస్తున్న ఈ స్టిల్ లో చిరంజీవి చెప్తున్న డైలాగ్ ఏంటి? భార్గవి. భార్గవి. ఓకే, భార్గవి చెప్పా. భార్గవి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. క్షమించడం. సార్ నన్ను చంపొద్దు, నన్ను క్షమించండి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. క్షమించడం. అయితే ప్లీజ్ ఫర్గివ్ మీ సార్. ఇప్పుడు మా ప్రియాంక చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. క్షమించడం. సార్ ప్లీజ్ సార్ సార్ క్షమించేస్తారు. 3, 2, 1. జోర్ సే మార్. నేను ఇప్పుడు చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. దేవకిదా ఆన్సర్ చెప్పమ్మా. రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. जोर से मार. కంగ్రాచులేషన్స్ దేవకి. అండ్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా 5 క్వశ్చన్స్ అయిపోయాయి కాబట్టి మన జోర్ సే మార్ రౌండ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. సో ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఒకసారి చూద్దాం. మీ మనీ బాక్స్ తీసుకుని వెళ్తే నా సెటప్ ను పంపించేసి మనం థర్డ్ రౌండ్కి వెళ్ళాలి. అమ్మా సెటప్ గెట్ లాస్ట్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్ళబోతున్నాం. థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా. ఓకే, థర్డ్ రౌండ్ లోకి వచ్చేసాం. ఇప్పుడు సెటప్ ని పిలిచే ముందు ఒక మంచి కిరాక్ జోక్ కావాలి.
అమ్మా ఒరే బాలు ఏంటిరా? ఏం లేదు బావా, నా గర్ల్ ఫ్రెండ్ నా పిల్లం అద్దరు ఒకసారి కలిసి వచ్చేస్తున్నారా. ఓ అదే ప్రాబ్లం, నేను చూసి వస్తాను. ఊరు ఏమైందిరా? నా గర్ల్ ఫ్రెండ్ పిల్లలు కూడా కలిసి వస్తున్నారా? మరొక జోకు. డార్లింగ్, నీ కళ్ళల్లో చూస్తుంటే నాకు ఈ ప్రపంచం మొత్తం కనిపిస్తుంది తెలుసా? ఏంటి భయ్యా? ఆ అమ్మాయి కళ్ళల్లో చూస్తుంటే నాకు ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. భయ్యా సికింద్రాబాద్ ట్రాఫిక్ ఎంత ఉందో చెప్పవు ఒకసారి. అమ్మ సెటప్ దా. ఈ రౌండ్ పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్ అన్నమాట. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫైనల్ రౌండ్కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు అనమాట. ఎలా అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది? భరత్, నువ్వు ఇప్పుడు అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటావు. సెలెక్ట్ చేసుకో. భార్గవి రండి, ఇద్దరు వచ్చండి. ఒక టాపిక్ ఇస్తా, ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ ఎవరు చేయాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి. ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి చూడండి ఇద్దరు. టాపిక్ ఏంటంటే హీరో యాజ్ ఎ విలన్ ఏ మూవీలో చేశాడని చెప్పాలి. నేను ఇప్పుడు హీరో పేరు చెప్తుంటాను, ఆయన విలన్ గా యాక్ట్ చేసిన మూవీ పేరు మీరు చెప్పాలి. దీనికి నువ్వు చెప్తావు ఆన్సర్, తను చెప్పమంటావా? భార్గవి. అనుకున్నా వాళ్ళు చెప్పలేరు. భార్గవి, ఆల్ ది బెస్ట్. ఓకే, గాట్ ఇట్, ఆల్ ది బెస్ట్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ మా థింగర్ బుచ్చి చదువుతుంది, జాగ్రత్తగా చెప్పు. ఏంటి మానవ తింగర్ బుచ్చి అంటున్నావు? థింగర్ బుచ్చి అంటే దానికి ముద్దుగా పిలిచే పేరు అది. ఓకే, రెడీ, 3, 2, 1, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సాయి కుమార్. బస్. రానా. 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 బస్. నవీన్ చంద్ర. నవీన్ చంద్ర. బస్. గోపీచంద్. గోపీచంద్. వర్షం. సుమన్. సుమన్. బస్. ఆదిపిని శెట్టి. ఆదిపిన్ శెట్టి సరైనోడు. అరవింద్ స్వామి. అరవింద్ స్వామి. ధ్రువ. తారక్. తారక్. తారక్ తారక్ అప్పట్లో ఒకడు ఉండేవాడు. బస్. జగపతి బాబు. జగపతి బాబు. నాన్నకు ప్రేమతో. సూర్య. సూర్య. బస్. సాయి కుమార్. సాయి కుమార్. రానా. రానా. నవీన్ చంద్ర. నవీన్ చంద్ర. నేను లోకల్. సుమన్. సుమన్. ఏ సుమన్? పెద్ద సుమన్. 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 శివాజీ. రైట్ ఆన్సర్. అప్పట్లో ఒకడు ఉండేవాడు. సూర్య. సన్ ఆఫ్ కృష్ణన్. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. సన్న జాజిలా పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె తీగల పుట్టే సిందిరం సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరం మొత్తం మందునే పెట్టే సిందిరం. నువ్వు మిస్ అయిపోయినవి. సాయి కుమార్ ఎవడు? రానా బాహుబలి మిస్ అయిపోయావు. తారక్ రాజా చేయవేస్తే. సూర్య 24 ఇవి మిస్ అయిపోయావు. సో హెల్మెట్ అయిపోయాయి కాబట్టి నీ దగ్గర ఉన్న మనీ ఇక్కడ ఇచ్చమ్మా. సో భార్గవి, ఎలా అనిపించింది మా సినిమా చూపిస్తామా ఈ రౌండ్? టోటల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సినిమా చూస్తూనే ఉన్నా నేనైతే. సో ఆల్ ది బెస్ట్ భార్గవి. సన్న జాజిలా పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె తీగల పుట్టే సిందిరం సుందరి ఈ సుందరి. ఓకే భార్గవి, కంగ్రాచులేషన్స్. భార్గవి ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఏంటి, నేను పక్కన ఉండగా నిన్ను భార్గవి డిస్టర్బ్ చేస్తుందా? అంటే అందంగా ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు. అంటే నేను అందంగా లేనా? అంటే నువ్వు అంతకు మించి తక్కువగా ఉన్నావు. ఇద్దరు ఉన్నారు, ఇద్దరులో ఎవరిని అపోనెంట్ గా సెలెక్ట్ చేసుకుంటావు? దేవిక అంతా. నేను టాపిక్ చెప్తాను, ఆ టాపిక్ కి ఆన్సర్ నువ్వు చేయాలా తను చేయాలని నీ ఇష్టం. ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే మేళ పారింగ.
ఇప్పుడు టాపిక్ చెప్పేస్తున్నాను. డే 2 స్పెషల్ చెప్పు. నేను ఏదైనా ఒక డేట్ చెప్తాను. డేట్ చెప్పగానే దానికి ఉన్న స్పెషల్ మీరు చెప్పాలి. ఓకే? సో డే 2 స్పెషల్ ఎవరు చెప్తారు దీనికి? దేవిక, నువ్వే చెప్పాలమ్మా. రెడీయా? ఆల్ ది బెస్ట్. 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. January 26th, రిపబ్లిక్ డే. రైట్ ఆన్సర్. September 5th, టీచర్స్ డే. రైట్ ఆన్సర్. November 14th, చిల్డ్రన్స్ డే. రైట్ ఆన్సర్. April 14th, May 1st, మే డే. రైట్ ఆన్సర్. December 1st, ఎయిడ్స్ డే. రైట్ ఆన్సర్. Feb 14th, వ్యాలంటైన్స్ డే. రైట్ ఆన్సర్. October 2nd, గాంధీ జయంతి. రైట్ ఆన్సర్. నులక మంచం కైటు తీసా రొయ్య పట్టు చారు తీసా నులక మంచం కైటు తీసా రొయ్య పట్టు చారు తీసా రైట్ కొట్టి లైట్ తీదమా మావా 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 కంగ్రాచులేషన్స్ దేవిక. సూపర్, వెల్ సెడ్. అడిచ్చే మనీ బాక్స్ తీసుకో. భరత్, ఎలా అనిపించింది గేమ్? ఫస్ట్ టైం నాన్ స్టాప్ గా ఎంతగా నవ్వుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. దానికి తోడు మీతో చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా మీతో చేయడం. సో ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్ దేవిక. ఇద్దరి దగ్గర నుంచి డబ్బులు లాగేసుకున్నావు ఇప్పుడు. సో మిగిలిపోయింది ఒకరే కాబట్టి ఇంకా పిలవాల్సిన లేదు. వచ్చినన్నా నేను టాపిక్ చెప్తాను ఇప్పుడు. దానికి ఆన్సర్ నువ్వు చేయాలని నీ ఇష్టం. ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే అసలు పైకి చూడు. సో టాపిక్ ఏంటంటే టాపిక్ చెప్పేస్తాను. సెలబ్రిటీ టీచర్ క్యారెక్టర్. హీరో గానీ హీరోయిన్ గానీ పేరు చెప్తాను. వాళ్ళు టీచర్ క్యారెక్టర్ చేసింది చెప్పాలి మీరు. సినిమా పేరు. టాపిక్ చెప్పేశాను. ఆన్సర్ నువ్వు చేస్తావు, ఆయన చెప్పమంటావు అక్కడ. భార్గవ్ నీకు ఇచ్చేసిందిరా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాని. నాని టీచర్ కూడా చేశాడు, పాస్ అయితే. చిరంజీవి. మాస్టర్. రైట్ ఆన్సర్. రవితేజ. మిరపకాయ. రైట్ ఆన్సర్. ఇలియానా. నేనైతే ఖతర్నాక్. రైట్ ఆన్సర్. ఆసిన్. ఎవరు? హాసిన్. అంతేనా హీరోయిన్ పేరు? ఆసిన్. ఆసిన్. తెలియదు బాబు. ఓకే. శృతి హాసన్. అది అదేనా డబ్బింగ్ చేశారు ఏంటది? మొరారి చిచ్చి శృతి హాసన్. ముగ్గురు హీరోయిన్లు. ముగ్గురు మరగాలి. అచ్చి కాదన్నా. శృతి హాసన్. మారి చిచ్చి అలాగే మారి 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 కాదా? పట్టగన్నా చెప్పచ్చు కార్తీక్. కార్తీక్ ఎవరన్నా? ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్ ఎర్రక సకమిక నీ ముద్దు తీరేదాకా నవ్వింది పల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికనా ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్ ఎర్రక సకమిక 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 సకమిక. అసలు ఎవరు గెలిచారు? ఎవరికి పగిలింది? ఎవరు డాన్స్ చేశారు? అసలు ఏం జరిగింది? హెల్మెట్ అయిపోయి కాబట్టి నేను మనీ మొత్తం అమ్మాయికి ఇచ్చే. సో ఎలా అనిపించింది షో? ఇక్కడ ఈ సినిమాతో బయట సినిమాలు గుర్తు రావట్లే, అలాగే అయిపోయిన పరిస్థితి. ఈ సినిమా చూపిస్తాం, వేరే సినిమాలు గుర్తు గుర్తు రాలేదు. సూపర్, వెల్ సెడ్ రా, వెల్ సెడ్, వెల్ సెడ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్య. ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర మనీ నీ దగ్గర ఉంది. సో నీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం 1 लाख రూపాయలు. సో ఈ 1 लाख రూపాయలతో మనం 4th రౌండ్ కి వెళ్ళిపోతున్నాం. 4th రౌండ్ కి వెళ్ళాలంటే ఇక్కడ సెటప్ వెళ్ళిపోవాలి. అమ్మా సెటప్ పో అవుట్. మనం ఇప్పుడు 4th రౌండ్ కి వెళ్ళిపోతున్నాం. 4th రౌండ్ పేరు ఏంటంటే రన్ రాజా రా.
3 రౌండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు 4th రౌండ్కి వచ్చేసాం. మరి 3 రౌండ్లకి సెటప్ ఉంది. ఈ రౌండ్కి సెటప్ ఎక్కడ అనుకుంటున్నావా? ఇక్కడ చూడు. ఇది సెటప్. సో ఈ రౌండ్ లో నీ దగ్గర ఉన్న లక్షణం కాస్త 5 లక్షలు చేసుకునే అవకాశం ఉంది. అండ్ నాకు గెలుచుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే, కింద బురద ఉంది కదా, బురద పైన బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ జంబు లెటర్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ మీద హ్యాపీగా చివరికి వెళ్ళి ఆ జంబు లెటర్స్ లో ఒక్కొక్క లెటర్ బోర్డు మీద పెడితే ఒక సినిమా పేరు వస్తుంది అనమాట. సినిమా పేరు పెట్టేసి పక్క వచ్చేస్తే నీకు 5 లక్షలు ఇచ్చేస్తా. ఇది 60 సెకండ్స్ లో చేస్తే 5 లక్షలు ఇస్తా, లేకపోతే ఇయ్యా. ఇంకో ఆప్షన్ ఉంది. ఇంకో ఆప్షన్ ఏంటంటే 80 సెకండ్స్ టాస్క్ కంప్లీట్ చేస్తే నువ్వు గెలుచుకోవచ్చు 3 lakhs. ఇది కూడా వద్దు, నేను వేరే ఆప్షన్ ఉందంటే కనుక 100 సెకండ్స్ ఉంది. 100 సెకండ్ లో చేస్తే 2 lakhs గెలుచుకోవచ్చు. సో ఎన్ని సెకండ్ లో చేద్దాం అనుకుంటున్నావు? 80 సెకండ్స్ లో. హౌ డేర్ యూ? లెట్ మీ ట్రై. ఎవరు అక్కడ? దేవకి. Yes. దేవకి. అచ్చా. సో ఆల్ ది బెస్ట్. అండ్ దానికంటే ముందు కండిషన్ చెప్పేస్తాను. నేను రెడీ గో అన్నప్పుడు బజర్ ప్రెస్ చేస్తే నీ టైం స్టార్ట్ అవుతుంది అనమాట. నువ్వు సెలెక్ట్ చేసుకున్న 80 సెకండ్స్ ఆ టైంలో ఇన్ టైంలో వెళ్ళి ఆ టాస్క్ మొత్తం కంప్లీట్ చేసి పక్క వచ్చి మళ్ళీ బజర్ ప్రెస్ చేస్తే నీ టైం ఎండ్ అయిపోతుంది. ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. కానీ నువ్వు సింగిల్ గా అలా సోలోగా ఒక్కదానివి ఏ దిక్కు లేకుండా ఆడుతూ నాకు నిజంగా ఆ దిక్కులన్నీ నేను ఇక్కడ ఫిల్ చేస్తాను. సో నేను ఎవరినైతే పంపించేసా ముగ్గురిని పిలుస్తాను. లెట్స్ వెల్కమ్ భార్గవి, భార్గవ్ అండ్ భరత్. ఓకే ఆల్ ది బెస్ట్ చెప్పండి ఒకసారి మీ ఫ్రెండ్ కి. ఆల్ బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాగ్రత్త, నెమ్మదిగా స్లోగా. 80 సెకండ్స్ టైం. స్లోగా. యూ కెన్ డూ ఇట్. ఇక్కడ బెట్టేస్తారు నీ మీద. యూ కెన్ డూ ఇట్. స్లోగా దేవకి, స్లోగా. దేవకి టైం చాలా తక్కువగా ఉంది. రావాలి. స్లోలీ. బ్యాలెన్స్ చేసుకో. నెంబర్ చెప్పి రిజెక్ట్ చేద్దాం. ఇది ఎక్కడ వేసాడు? చాలా చెప్తాను. సేమ్ ఇలాంటి దేవకి స్లోగా. నువ్వు ఉండరా, ఇక్కడే ఉండరా. అది వచ్చేసా. చూడండి బాబు, చూడండి. ఒంటి కాలు మీద తాడు మీద నడుస్తుంది, కోతిని పైన పెట్టుకుని. ఎవరు బాబు ఇవ్వండి? 10 రూపాయలు, 20 రూపాయలు. బాబా సూపర్ సూపర్, చాలా బాగా పాట తెలుసు. అట్లీస్ట్ ట్రై చేసింది కదా. బట్ యాజ్ పర్ రూల్ ప్రకారం ఏంటంటే ఇన్ టైమ్ లో టాస్క్ కంప్లీట్ చేయలేదు కాబట్టి నీ దగ్గర ఉన్న ఆ 1 lakh మా ధనలక్ష్మికి ఇచ్చేస్తాను. అమ్మా ధనలక్ష్మి కిందకి రామ్మ తల్లి. చెప్పండి, ఎందుకంటే మీరు చాలా బాగా ఆడారు. మొదటి రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకు మీరు వస్తారు నిజంగా అనుకోలేదు కల్లా కూడా. కానీ ఎలా అనిపిస్తుంది మీరు చెప్పండి. రియల్లీ ఇట్స్ అమేజింగ్, చాలా బాగుంది. బట్ అక్కడ వరకు వెళ్ళి నేను పడిపోయా. బ్యాలెన్స్ నిజంగా ఎందుకంటే 80 సెకండ్లు ఎన్నుకుని మరి ఇంటర్లో చేయకపోవడం అనేది చాలా కీర్తిగా ఎక్కడ అంటారండి. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు మీకు. రైట్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఆడారు నలుగురు సినిమా చూశారు, సినిమా చూపించారు ఒకరికొకరు. అండ్ ఫైనల్ గా మా వాళ్ళకి మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. నేను నా పిల్ల అలాంగ్ విత్ మై స్టూడెంట్స్. బై, టేక్ కేర్. మహోదయం భూలోకమే నవోదయం. నవ్వు పులకించే గాలిలో నింగినేలా చుంబించే లాలిలో తారం లారం రారే విహారమే. అందాలలో అహో మహోదయం, నా చూపుకే శుభోదయం.